హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరితో ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. బ్యాంగిల్స్తో ఒక మంచి వీడియో అయితే మీ అందరికీ కూడా యూజ్ అయ్యేలా చూపిస్తున్నాను. చూడండి, చాలామంది బయట ఎక్కువ ఖర్చు పెట్టి బ్యాంగిల్స్, ఈ స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ అంటూ, డిజైన్ ఉండే బ్యాంగిల్స్ అంటూ కొంటూ ఉంటారు కదండి. దానికి మనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాము. ఒక సెట్ తీసుకోవాలన్నా మనము 60 రూపీస్ అయితే పెడుతూ ఉంటాము, 40-60 రూపీస్ అయితే పెడుతూ ఉంటాం కదా. దానికన్నా కూడా ఇలా ఒక్కసారి మనం ఇవన్నీ స్టోన్స్ తెచ్చుకున్నామంటే మనము అవి అయిపోయేంత వరకు చాలా బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను, అలాగే గ్లూ తీసుకున్నాను, స్టోన్స్ అనేవి తీసుకున్నాను, అండ్ కలర్స్ తీసుకున్నాను. ఈ కలర్స్ ఏంటంటే నెయిల్ పాలిష్ కలర్స్ అండి. అవి పింక్, అలాగే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చి నేను కొంచెం గ్లో అప్లై చేసుకుంటూ స్టోన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. అంటే కొద్దిగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టుకుంటున్నాను. ఇవి మనం బయట కొనాలంటే సెట్ వచ్చి 40 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. కానీ నాకు ఇవి తయారు చేసుకునేందుకు పడింది నాకు జస్ట్ 15 రూపాయలు మాత్రమే. బ్యాంగిల్స్కి, ఒక డజన్ బ్యాంగిల్స్కి మనకు నేను మొత్తం సెట్ లాగా తీసుకున్నాను కాబట్టి డజన్ వచ్చి నాకు 15 రూపీస్ అయితే పడ్డాయి. మొత్తం 12 డజన్స్ తీసుకున్నాను నేను, అందుకని నాకు 15 రూపీస్ అయితే పడింది. లేదా 20 రూపీస్ బ్యాంగిల్స్ పెట్టుకున్నా కూడా ఈ స్టోన్స్ అంతా కూడా నాకు 2 రూపీస్ పడిందండి. ఎందుకంటే చాలా స్టోన్స్ ఉన్నాయి కదా. నేను ఇక్కడ యూజ్ చేసింది జస్ట్ 2 రూపీస్ పైన ఖర్చు అయ్యే స్టోన్స్ మాత్రమే యూజ్ చేశాను. ఇక్కడ స్టోన్స్ పెట్టుకుంటూ, అలాగే మిడిల్లో మనము కలర్ని యాడ్ చేసుకుంటూ, ఇలా గ్లూ అప్లై చేసుకుంటూ, మళ్ళీ స్టోన్స్ అనేవి పెట్టుకుంటూ, ఒక లైన్ వచ్చి స్టోన్స్ ఒక 4 స్టోన్స్ పెట్టుకుంటున్నాము. అలాగే కలర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు వీడియోలో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది ఒక టైప్ బ్యాంగిల్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ గ్లూ అప్లై చేసేసుకొని ఈ స్టోన్స్ని పెట్టుకుంటూ మనము, అలాగే ఇక్కడ ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ నేను 3 టైప్స్ చూపిస్తున్నాను. కలర్ని 3 కలర్స్ని యాడ్ చేసుకుంటూ స్టోన్స్ పెట్టుకుంటూ ఇలా డిజైన్ పెట్టుకుంటూ వచ్చేసాను. ఇవి ఆరిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయి అనేది. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవైతే మనకి బయట ఎక్కువ ఖర్చు పెట్టుకునే బదులు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టోన్స్ కలర్ ఇలా మనము తయారు చేసుకున్నాం. మల్టీ కలర్లో ఉంటుంది కాబట్టి అన్ని రకాల డ్రెస్సెస్కి, శారీస్ కూడా సెట్ అవుతాయి. ఇవి ఆరిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇవైతే చూసారు కదా. అండ్ ఇంకొక టైప్ కూడా మనం తయారు చేసుకుంటున్నాం. దీనికి స్టోన్స్ అవసరం లేదు, జస్ట్ నెయిల్ పాలిష్లు ఉంటే చాలా మన దగ్గర కలర్స్. ఇక నేను గ్రీన్, ఎల్లో అండ్ పింక్ కలర్ తీసుకున్నాను కదా, వీటిని స్టోన్స్ లాగా పెట్టుకుంటూ వస్తున్నాను. ఇలా చుక్కలుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వీడియోలో అంత క్లియర్గా కనపడటం లేదు, కానీ రియల్గా చూస్తే చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది ఈ బ్యాంగిల్ అయితే. మల్టీ కలర్లో పెట్టుకున్నారంటే ఇంకా మీకు చాలా డ్రెస్సెస్కి, శారీస్కి బాగా సెట్ అవుతాయి ఈ కలర్స్ అయితే. ఇలా మనము అన్ని కలర్స్ 1 by 1 పెట్టుకుంటూ మొత్తం బ్యాంగిల్స్ అన్నిటికీ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మనం చుక్కలు పెట్టుకుంటూ వచ్చేసామంటే ఇది కూడా ఈజీనే మనం చేసుకోవడం కూడా. ఇవే బ్యాంగిల్స్ నేను 40 రూపీస్ కొన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బయట ఇప్పుడు ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. సో మనం ఇంట్లో పెద్ద ఖర్చు కూడా పెట్టడం లేదు కదా. 20 రూపీస్లో మనం ఇవన్నీ తయారు చేసేసుకుంటున్నాము. చూసారు కదా, ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైటింగ్కి మీకు అలా కనిపిస్తుంది, కానీ రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం నేను ఫస్ట్ గ్లూ అప్లై చేసేసుకుంటున్నాను. వచ్చి మనము స్టోన్స్ పెట్టుకుంటున్నామండి. సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అనేవి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పెట్టుకోండి. సిల్వర్ అండ్ బ్లూ కలర్ స్టోన్స్ అనేవి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము మళ్ళీ ఈ స్టోన్స్ ఇలా 3 లేయర్స్గా మనము పెట్టుకోవాలి. 3 లైన్స్ వచ్చేటట్టు మనము చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము ఈ 3 లైన్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిండే ఆ 3 లైన్స్ కూడా మనం ఏం చేస్తామంటే గ్లిటర్ గ్లూ ఉంటుంది కదండి, మనకి 25 రూపీస్ అయితే మనకి ఇస్తారు గ్లిటర్ గ్లూ అయితే. ఒక్కసారి మనం ఒక 100 రూపీస్ అన్నిటికీ ఖర్చు పెట్టుకున్నామంటే మనం చాలా ఒక 1000 రూపాయల వరకు మనం బయట పెట్టే ఆ అమౌంట్ని మనం ఇంట్లో సేవ్ చేసి ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నాకు తెలిసినవి మీ అందరితో షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే 3 లేయర్స్గా ఇలా స్టోన్స్ అనేవి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మిడిల్లో ఏదైతే గ్యాప్ వచ్చిందో చూస్తున్నారు కదా, ఈ గ్యాప్లో మనము గ్లిటర్ గ్లూ తీసుకొని పెట్టేసుకోవాలి స్టోన్స్ లాగా చుక్కలు.
ఇది మనకి గోల్డ్ కలర్ కాబట్టి చాలా షైనీగా కనిపిస్తుంది. ఒక డజన్ బ్యాంగిల్స్ మనం చేసుకున్నామంటే ఇవి చాలా మంచి లుక్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఆరిపోయాక చూడండి ఇలా వచ్చాయి. అండ్ 3 బ్యాంగిల్స్ నేను చూపించాను కదా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. బయట ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడుండే సిచ్యువేషన్లో బయటికి వెళ్ళలేం కదా ఫ్రెండ్స్. ఇది ఒక డిజైన్ అండి. అండ్ ఇది వచ్చి మనం గ్లిటర్ గ్లూతో ఇందాక తయారు చేసుకున్నది ఇది చూసారు కదా ఇది. అండ్ ఇంకొక డిజైన్ కూడా చూడండి. ఇది ఇంకోటి మనకి స్టోన్స్ అండ్ కలరు గ్లిటర్ గ్లూ కూడా అక్కడక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇది మొత్తం కలర్స్తో చేసుకున్నది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడికి బయటకు వెళ్ళకోకుండా ఉన్న వాటితోనే మీరు ఇలా అందంగా ఇంటికి అవసరమైనవి అలాగే మీకు అవసరమైనవి ఇలా తయారు చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.